మనమంతా మనమంతా సత్యంతో జీవించేటువంటి యుగం. దానికోసం మార్గం పత్రిసారు ధ్యానాన్ని ఎంచుకున్నారు. మనమందరం ధ్యానం ద్వారా జ్ఞానం ఎందుకోసం చేస్తున్నాం అసలు మనమందరం ఎందుకు అసలు ధ్యానం జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఏంటిది? ఆత్మజ్ఞానం కోసం. ఆత్మజ్ఞానమే ఇదే మన సాధన యొక్క మన చివరి లక్ష్యం ఏంటంటే ధ్యానం యొక్క ధ్యేయము జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము. భౌతిక జ్ఞానం కాదు, ప్రాపంచిక జ్ఞానం కాదు. అది మనకి ఆటోమేటిక్ గా సమాజం ద్వారా మనకి ఆ ప్రాపంచిక జ్ఞానం అందుతూనే ఉంటుంది. సో కాబట్టి మనం అందరం కూడా ఆత్మజ్ఞానం ఈ యొక్క రాంతా మాస్టర్ ద్వారా ఆ ఆత్మజ్ఞానం యొక్క పరాకాష్ఠను మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దీంట్లో మరి మనం ఈ రాంతా మాస్టర్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనం అందరం ఒక మాస్టర్ గా ఎదగాలి అనుకున్నప్పుడు మరి ప్రతిరోజు ఏ విధంగా మనం జీవించాలి? ఎందువల్లంటే ఇది ఈ రాంతా జ్ఞానం అనేటువంటిది మనకి ఎన్నో 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 సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి. కానీ అతి తక్కువ సమయంలోనే మీ అందరి మస్తిష్కంలో ఆ ఐఎమ్ గాడ్ అనేటువంటిది, నేనే దైవం అనేటువంటి దాన్ని, ఒక విత్తనాన్ని, ఒక సీడింగ్ అంటాం మనం, ఆ సీడింగ్ వేయడానికి ప్రయత్నం చేశాను. మీ అందరిలో కూడా ఆ సీడింగ్ జరిగిందనే నేను ఆశిస్తున్నాను. సో అట్లాగే మరి నిన్నటి రోజు ఇంతకుముందు నుంచి మనం గతం అనుకున్నాం. ఈ రోజు ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాం అంటే నిన్నటి రోజు ఈ రోజును శాసిస్తుంది. కాబట్టి నిన్నటి మనం ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, ఏ పనులు అయితే చేశామో దాని కొనసాగింపుగా ఈ రోజు నిన్నటి రోజు శాసిస్తుంది. మరి ఈ రోజు ఇప్పుడు మనం చేసేటువంటి ఆలోచనల ద్వారా రేపటి రోజును శాసిస్తుంది. ఈ చిన్న మార్పే చేసుకోవాల్సిందే. ఈ చిన్న మార్పే. నిన్న ఆలోచనలు ఈ రోజును శాసిస్తూ ఉన్నప్పుడు ఇవి నిన్నటి ఆలోచనలు కదా అని చెప్పని దాన్ని మనం సవరించుకొని ఈ రోజున మళ్ళీ ఏదైతే మనం ఆలోచన చేస్తామో ఈ ఆలోచన రేపటి రోజుని శాసిస్తుంది. చిన్న మార్పు మనం చేసేటువంటిది. కాబట్టి అందుకోసం మనం నిత్యము జ్ఞానంలో, స్వస్వరూప జ్ఞానంలో ఉండి తీరవలసిందే. దాని పేరే మనం ఏం చెప్పుకున్నాం? సదా ఎరుక స్థితిలో మనం ఉండాలి. నిత్యము ఆ ఎరుక స్థితిలో మనం ఉండాలి. ప్రతిరోజు నిత్య నూతనంగా ఉండాలి. నిన్నటి దాని కొనసాగింపుగా ఉండకూడదు. మనం నిత్య నూతనంగా ఉండాలి. ప్రతిసారి చెప్పారు మనకి జీవితంలో ఎవరికి వారే యమునా తీరా, ఎవరికి వారే యమునా తీరే. అది నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ చుట్టుపక్కల సమాజం అవ్వచ్చు. నువ్వు ఇంపార్టెంట్ రా బాబు. ఇక్కడ నువ్వు, నీ జీవితం ఇంపార్టెంట్. వాళ్ళందరూ ఎలా కొట్టుకుపోయారంటే వాళ్ళకి జ్ఞానం ద్వారా నువ్వు నేర్పు. కానీ ముందు నువ్వు నేర్చుకోవాలి. ముందు నువ్వు ఎదుగు. కాబట్టి నిత్య నూతనంగా నువ్వుంటే నీ తోటి వాళ్ళు కూడా నీతో పాటే ఉంటారు. వాళ్ళకి అదే చెప్తావు నువ్వు. కాబట్టి ఈ యొక్క మానవ జీవితంలో ఇప్పటిదాకా మనం భవిష్యత్ అంటే అది ఎప్పుడో రాసి పెట్టింది, దాని ప్రకారమే జరుగుతుందని చెప్పని మనం ఒక నిర్ణయాలు తీసేసుకుని ఆ భవిష్యత్తు గురించి అసలు ఈ ప్రస్తుతంలో ఈ రోజు భవిష్యత్తు గురించి ఆలోచనే చేయకుండా ఇది జరిగే పని కాదు, ఏనాడో రాసుకున్నాం కాబట్టి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటువంటిది మన మస్తిష్కంలో నిక్షిప్తమైపోయి ఉంది. కాబట్టి ఆ భవిష్యత్తుగా మనం జీవించాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి భవిష్యత్తుగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ రోజు ఆ భవిష్యత్తుగా మనం ఇందాక ఏదైతే ఒక ప్రార్థనలో చెప్పుకున్నామో మనం సిరి సంపదలతో కూడిన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్నాను. అలాగే నేను నిత్య నూతనంతో, యవ్వనంతో, కానీ ఇక్కడ వృద్ధాప్యం అయిపోయి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమనుకోవాలి? నేను నిత్య నూతనంతో
ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని అనుభవిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భవిష్యత్తులో జీవిస్తున్నాం. భవిష్యత్తుని ఈ రోజుగా మార్చుకొని అలా జీవించేస్తున్నాం. ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది. తర్వాత రామ్‌తో మాస్టర్ మనకి ఏం చెప్తారంటే, ఒక మృత్యువుకి ఒక మృత్యువు దగ్గర ఏ శక్తి అయితే ఉన్నదో, దాన్ని మనం తేలిగ్గా ఎన్నో జన్మల నుంచి ఆ మృత్యు యొక్క ఒడిలోకి మనం వెళ్ళిపోయాం గదా! దానికి ఎంత శక్తి అవసరమో, అంతే శక్తితో నీ అమరత్వాన్ని కూడా నువ్వు అదే శక్తితో అమరత్వాన్ని కూడా పొందవచ్చు. ఏ మాత్రము అమరత్వం గురించి నువ్వు ఏది అమ్మో! నేను ఎంతెంత సాధన చేయాలో, నా ఆలోచన సంవిధానంలో ఏం మార్పు తెచ్చుకోవాలో అని చెప్పి ఎక్కడ కూడా సంశయించాల్సినటువంటి పని లేదు. మృత్యువుకి ఇన్నాళ్ళ నుంచి ఇన్ని జన్మలుగా, ఎన్నో వందల జన్మలుగా ఏ మృత్యువునైతే మనం మన యొక్క ఆలోచన శక్తి ద్వారా మనం మరణాన్ని పొందామో, అదే ఆలోచన శక్తి ద్వారా దానికి ఎంత ఆలోచన శక్తి టైం పెట్టామో, అంతే ఆలోచన శక్తి ద్వారా నీ అమరత్వాన్ని నువ్వు పొందవచ్చు. అమరత్వుడుగా, అమరుడిగా జీవించవచ్చు. కాబట్టి మనము మానవుడిగా మానవుడిగా ఉన్నప్పుడు ఉండేటువంటి రసాయనాలు ఏవైతే నీ శరీర భాగాల్లో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ఏ రసాయనాలు, ఏ పిట్యూటరీ గ్లాండు, ఏ పీనియల్ గ్లాండు, అలాగే ఇంకా మనం చెప్పుకుంటాం కదా, అన్ని చక్రాల దగ్గర గ్లాండ్స్ మనకు ఉంటవి. అన్నిట్లో కూడా లివర్ నుంచి స్రవించేటువంటి రసాయనాలు, కొన్ని లక్షల రసాయనాలు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని శాసించలేవు. ఇవి రసాయనాలు. మన జీవితంలో మనం ఆలోచించే దాని ప్రకారంగా మన జీవితం ఉంటుంది. ఈ రసాయనాలు మనల్ని ఈ రసాయనాల ద్వారా వృద్ధాప్యము, అనారోగ్యాలు మనం పొందితే, ఇవన్నిటిని మన యొక్క ఆలోచన ద్వారా, మన జ్ఞానం ద్వారా, జ్ఞాన సముపార్జన ద్వారా, మన మీద మన విశ్వాసం ద్వారా, మన మీద మన నమ్మకం ద్వారా మనము మన జీవితాన్ని మనం శాసించగలం. యెస్! నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి అలాగే ఉంటాను అని చెప్పని మనం మన భావన చేస్తూ ఉండాలి. అలాగే మనం అతి ముఖ్యమైనటువంటి ఓకే. అరగంట అయింది కాబట్టి సరిపోతుంది. అతి ముఖ్యమైనటువంటి మన జీవితంలో మనకు ఉపయోగపడేది నేను మీకు చెప్పాలి గదా! మరి అది గదా మనం నేర్చుకోవాల్సింది. అంతా మనం ఏదో రాంతా జ్ఞానం చెప్పారు. మరి మనకి ఎంతవరకు ప్రాక్టీస్ అనేది చాలా ప్రాక్టీస్‌లు చేయించాను. సరెండర్ టు ద సోల్ చేయించాను. అలాగే కాంటెంప్లేషన్ చేశాము. వాయిడ్ చేశాము. అలా అవన్నీ గూడా మీరు మళ్ళీ అన్ని గ్రూప్‌లో పెడుతున్నారు గాబట్టి అవన్నీ రివైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో, మనము ఏదైనా సరే ఒక మాస్టర్‌గా ఎదగాలి. ఒక మాస్టర్‌గా జీవించాలి. ఒక మాస్టర్, ఐయామ్ మాస్టర్, ఐయామ్ ద గ్రేట్ మాస్టర్ అని చెప్పి ఎప్పుడైతే ఆ మాస్టర్‌ని మనం సంపాదించామో, మనము మన రోజుని ప్రతిరోజు ఇందాక చెప్పాను కదా! మొట్టమొదటిలో మనం నిన్నటి రోజు ఈ రోజును శాసించింది. ఈరోజు, ఈ రోజు ఇప్పుడు తీసుకున్నది మన భవిష్యత్తు రేపటి రోజుని శాసిస్తుంది. రేపటి రోజుని శాసిస్తుంది. అంటే రేపటి రోజు ఎలా ఉండాలి? ఈ రోజు శాసించిన ప్రకారంగా ఉండాలి. ఈ రోజు ఎలా శాసించాలి? జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో, స్వస్వరూప జ్ఞానంతో, నీ మీద నీకు విశ్వాసంతో, ఆ తండ్రితో కలిసినటువంటి జ్ఞానంతో మనం ఈ రోజుని మనం సృష్టించుకోవాలి. కాబట్టి ఒక మాస్టర్ ఎలా ఉండాలి అంటే, మనం ఒక 10 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. చెప్పుకొని ఆ తర్వాత ఒక రోజుని మనం ఎలా సృష్టించుకోవాలి? ఒక రోజుని మనం ఎలా సృష్టించుకోవాలి? అలా ప్రతిరోజు నిత్య నూతనంగా, నిత్య యవ్వనంతో, మరి నిత్య జ్ఞానంతో మనం ఉండి ఎలా మన జీవితాన్ని ఆనందంగా జీవించాలి. అన్నిటి యొక్క సారాంశం ఏంటి? ఈ జీవితం మనం అందరూ చెప్పుకునే పదాలే. మన జీవితం దేనికోసం? ఆనందంగా జీవించడం కోసం. ఆనందంలో భాగమే ఆరోగ్యం. ఆనందంలో భాగమే సిరి సంపదలు. ఆనందంలో భాగమే
కుటుంబం యొక్క మన యొక్క పరిస్థితులు, వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు ఆనందంగా జీవించడం కోసం, ఆనందంగా జీవితూ కొనసాగుతూ ఉండటమే మనం. ఇది కదా, దానికోసం ఒక మాస్టర్ ఎలా ఉండాలో ఒక చిన్న రోడ్ మ్యాప్ అని చెప్పి అనుకుందాం. మనం ఒక 10 పాయింట్స్ దాంట్లో మనం అన్ని కూడా కంక్లూడ్ చేసుకుందాం. చక్కగా మీ ఎడమ చేతిని హృదయం మీద ఉంచుకుని నిటారుగా కూర్చోండి. నేను చెప్పింది మీరందరూ కూడా అనేసుకోవాలి. మీరు ఒకవేళ మ్యూట్ లో ఉన్నా కానీ, నాకు వినపడిపోయినా కానీ మీరందరూ కూడా రివీల్ చేసేయండి. ఒక్కరు మాత్రమే, మేడం మాత్రమే దాన్ని రివీల్ చేస్తారు. మీ అందరూ కూడా ఖచ్చితంగా అందరూ అవేర్ గా ఉండండి. అమ్మా ఆ వాళ్ళేమో మ్యూట్ చేసేయమ్మా. చేశాను సార్, చేశాను. ఓకే ఓకే, దగ్గర మంచినీళ్ళు ఉంటే కొంచెం తాగేసేయండి. ఎవరి దగ్గర ఉంటే మనం ఇంకా 2-3 రోజుల్లో మనం ముగించుకుంటాము. సో అంతాది కొంతవరకు మనం ఏదైతే ఫౌండేషన్ కావాలో అది నేర్చుకున్నాము. ఒక 2-3 డేస్ లో మనం ముగించుకున్నాము. చక్కగా మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి. 2-3 డేస్ మీ దగ్గర మంచినీళ్ళు తాగండి, కొంచెం షిఫ్ట్ చేయండి. నిటారుగా కూర్చోండి. మాస్టర్స్ నేను అద్భుతమైన దైవిక కాంతి శక్తితో నింపబడి ఉన్నాను. నేను ఇప్పుడు ఉన్న వయస్సు కన్నా 10 సంవత్సరాలు తక్కువ వయస్సుతో ఉన్నాను. నేను వస్తాను, నీకు ఇంకా ఎక్కువ కావాలమ్మా. సార్ 10 సంవత్సరాలు అనేది స్టాండర్డ్ సార్. మెడిటేటర్ 10 years లెస్ అనేది ఇట్స్ స్టాండర్డ్. అదే నేను అనుకున్నావు, అర్థమైంది. అక్కడ నీకు నీ దాన్ని బట్టి నీ ఆలోచన ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో అంత పెట్టుకోవాలి నెంబర్. నేను 10 సంవత్సరాలనే చెప్పాను, నీ మైండ్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటిదాకా ప్రతిసారి 10 చెప్పారు కదా, లేకపోతే ఇన్నాళ్ళ నుంచి నేను 10 అనుకున్నాను కదా. నేను ఒక్కసారిగా 200 సంవత్సరాలు, అది 50 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అన్నాను అనుకో, నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయాలి. నన్ను అదంతా కూడా ముందు చెప్తా. కాబట్టి ఇక్కడ మాత్రం అందరూ యాక్సెప్ట్ చేసే స్థితిలో 10 అని మనకి ఇన్నాళ్ళ నుంచి ఉంది కాబట్టి ముందు దాన్ని చెప్పాను, నేను యాక్సెప్ట్ చేయాలి అనేదాన్ని. నేను ఇప్పుడు ఉన్న వయస్సు కన్నా ఇప్పుడు మీరు అనుకోండి మీకు ఎంత తక్కువ కావాలో. 60 సంవత్సరాల వాళ్ళు 20లో ఉండాలంటే 40 పెట్టుకోండి. 30 ఏళ్ళు 10 తగ్గించుకోవాలంటే 20 పెట్టుకోండి. 40 ఏళ్ళు 20 తగ్గించుకుని 20లో ఉండాలంటే 20 పెట్టుకోండి. అది నేను ఇప్పుడు ఉన్న వయస్సు కన్నా 40 సంవత్సరాలు అది నాది, నీది కాదు. ఓకే సార్, ఓకే ఓకే. అదే నేను చెప్పింది ఇందాక. ఎవరికి ఎంత కావాలో అంత పెట్టుకోండి, ఎవరికి ఎంత కావాలో అంత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అండి, యాక్సెప్ట్ చేయాలి. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఏం జరుగుతుందో నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు ముందు మీ చేత నేను ఒక మాస్టర్ యొక్క రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. తర్వాత మీకు ఎలా దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటో చెప్తాను, లోపల ఏం జరుగుతుందో చెప్తాను. నేను ఇప్పుడు ఉన్న వయస్సు కన్నా మీరు ఊహలు కూడా ఊహించలేము. మనం ఆ 10 వరకు మనం ఊహించి ఆగిపోతున్నాం. ఇప్పుడు ఉన్న వయస్సు కన్నా 40 సంవత్సరాల వయసు తక్కువతో ఉన్నాను. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. నేను నా వయస్సుని ఇంకొక రోజు కూడా పెరగనివ్వను. నేను కోరుకున్న క్షణమే నా సంకల్పంతో
దేనినైనా దేనినైనా నా అరచేతిలో నా అరిచేతిలో సృష్టించుకోగలను. సృష్టించుకోగలను. నేను అపారమైన సిరి సంపదలతో నేను అపారమైన సిరి సంపదలతో ఐశ్వర్యంతో ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉన్నాను. తులతూగుతూ ఉన్నాను. చూడండి, నిన్న తిరుపతిలో ఎవరో ఒళ్ళంతా బంగారం వేసుకొచ్చారు. మీరు కూడా చూసే ఉంటారు. అన్ని పేపర్లో కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. మరి అలా ఉన్నారు అనుకున్నారా? ఇంకా ఎక్కువ మీ ఇల్లు, మీ మరి మీ చుట్టుపక్కల మీ దర్వాజాలు, మీ గృహాలు, లేకపోతే మీ బాడీ మీద ఎక్కడ లేదు ఏది సార్. మీరు ఇవేమీ కాదు సార్. అసలైన ఆధ్యాత్మిక సంపదలతో నిండిపోవాలని అనుకుంటున్నాం సార్. ఓకే, అది వేరు, అది వస్తుంది, అది వస్తుంది. ఇది భౌతికమైనది కూడా, దీన్ని ఎందుకు కాదనుకోవాలి? ఇదే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటిది. భౌతిక సంపదలు కోరుకోకూడదు అనేది కూడా ఒక పీడనమే. అది కూడా మనల్ని పట్టి బంధించి ఉంచేది, అది కూడా మనల్ని. భౌతికమైనటువంటి ఆధ్యాత్మికతలో అన్నీ కావాలి. భౌతికమైనటువంటి దాన్ని కూడా సృష్టించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని చెప్పి తెలుసుకోగలగాలి. ఎక్కడా దీని బంధాలు, బౌండింగ్స్ మనం పెట్టుకోకూడదు. అవును. యస్, ఓకే. నేను అపారమైన సిరి సంపదలతో అపారమైన సిరి సంపదలతో ఐశ్వర్యంతో ఐశ్వర్యములతో తొలతూగుతూ ఉన్నాను. తులతూగుతూ ఉన్నాను. నాకు నాకు ఇతరుల ఆలోచనలు ఇతరుల ఆలోచనలు తెలుసు. తెలుసు. నాకు నాకు ఏది కావాలన్నా ఏది కావాలి అన్నా నా సంకల్ప బలంతో నా సంకల్ప బలంతో సృష్టించుకోగలను. సృష్టించుకోగలను. నన్ను నన్ను నేను నేను మరియు ఇతరులను నేను మరియు ఇతరులను స్వస్థత పరచగలను. స్వస్థత పరచగలను. నేను నేను ఉన్న బరువు కన్నా ఉన్న బరువు కన్నా ఇప్పుడు మీరు పెట్టుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ, పెరగాలనుకునే వాళ్ళు ఎక్కువ. కాబట్టి ఉన్న బరువు కన్నా ఉన్న తక్కువ బరువు బరువు, కన్నా 10 కిలోలు తక్కువ బరువుగా ఉన్నాను. ఎప్పుడు ఈ విధంగానే సరిసమానంగా ఉంటున్నాను. అది బిఎంఐ రిపోర్టు. అదే సార్ మన అందుకనే స్పష్టం ఉండాలి. స్పష్టం మనకి అక్కడి నుంచి రావట్లేదు. ఇప్పుడు నీ మనసుకి ఎంత కావాలో అంత పెట్టుకో. తర్వాత మళ్ళీ మార్చుకో. ఏ రోజుకి ఆ రోజు కదా, రేపటికి ఈ రోజు కదా సృష్టి. అందుకని ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి మనం. అవును. బిఎంఐ రిపోర్టుని మనం తెలుసుకోకూడదమ్మా. దాన్ని వదిలిపెట్టకూడదు. ఇక్కడ క్లారిటీ లేదు సంకల్పంలో. సంకల్పంలో ఎప్పుడు కూడా క్లారిటీ ఉండాలి. నేను ఉన్న బరువు కన్నా ఉన్న బరువు కన్నా నేను అన్నది ఇష్టం లేకపోతే నువ్వు అన్నది పెట్టుకో. 10 కిలోల బరువు తక్కువగా ఉన్నాను. నీకు ఎంత కావాలంటే అంత నువ్వు పెట్టుకో. నేను సరిగ్గా ఉన్నాను సార్. ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటాను నేను. అందుకనే అలా అన్నాను. ఇబ్బంది లేదు. అయినప్పుడు నీకు అవసరం లేదు. ఇదే బరువుతో నేను ఉన్నాను అనుకో. లేకపోతే నీకు అవసరం లేదు ఇంకా. ఇంకా అందులో మనం గ్రూప్ లో అందరం ఉన్నాం కదా, మరి ఎక్కువ తక్కువ వాళ్ళందరూ కూడా. అవును సార్. అవునవును. అవును. ఓకే మాస్టర్స్, ఈ 10 పాయింట్స్ మనం మెమరైజ్ చేసుకుందాం. చక్కగా మన లోపల ఇన్స్టాల్ చేసుకుందాం. ఒక మాస్టర్ యొక్క రోడ్ మ్యాప్ మనం అలా జీవించాలని చెప్పి అనుకుందాం. మరి దీంట్లో భాగంగా మనం ఒక మాస్టర్గా ఎప్పుడైతే నా స్వస్వరూప జ్ఞానం నేను తెలుసుకున్నాను, నేను ఒక మాస్టర్ అని చెప్పి అనుకున్నాము. మనం ఇదంతా దేనికోసం? ఈ భౌతిక తలంలో ఆనందంగా జీవించడం కోసం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే అదే కదా మనకి. దానికోసం ఒక రోజుని ఎలా మనం సృష్టించుకోవాలి అనేది అర్థం చేసుకుందాం. ఇప్పటిదాకా మనకు కావాల్సినన్ని పొద్దున్నే లెగవంగానే
నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ఆయనకి తెలిసినటువంటి దేవతల పేర్లన్నీ కూడా చెప్పేసుకుని 20-30 నిమిషాల సేపు లెగవంగానే 20-30 నిమిషాల సేపు ఆయనకి తెలిసినటువంటి దేవతల పేర్లు అందరూ చెప్పుకుని నన్ను రక్షించుగాక, నన్ను రక్షించుగాక, అంతే కదా మనం నన్ను ఇలా చెప్పుకుంటారు. లేకపోతే నన్ను ఆశీర్వదించుగాక, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పుకొని ఆయన అలా కోరుకునేవాడంట. అలాగే మనలో కూడా చాలా మంది ఉదయం లేచిన తర్వాత ఏమీ తెలియకుండా అలా రొటీన్‌గా లెగుస్తాము. లేసి మంచినీళ్ళు తాగుతాము, బాత్రూమ్‌కి రొటీన్ అయిపోతుంది మనకి. జస్ట్ అక్కడ ఏమన్నా ఆలోచించవసరం లేదా అనేటువంటి విషయం కూడా పెద్దగా మనం పట్టించుకోం. కొంతమంది చేసేవాళ్ళుంటారు పట్టించుకుని, ఆ దేవుడిని, ఈ దేవుడిని ప్రార్థించుకుని, ఇంకా గొప్పవాళ్ళు మనలో ఇంకా కొంతమంది కేటగరైజ్ చేసుకుంటే, భూమాత కాలు కింద పెడుతున్నాము, భూదేవి నన్ను రక్షించుగాక, నేను నీ మీద పాదం పెడుతున్నానని చెప్పి భూమాతను కోల్చుకుంటాం. అలా ఆళ్ళు కూడా ఉన్నారు. కళ్ళగద్దుకుని లెగిసే వాళ్ళున్నారు. ఇలా రకరకాలుగా చాలా మంది ఉదయాన్నే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అయితే మరి రామ్‌తో మాస్టర్ ఏం చెప్తారంటే, ఒక రోజుని నువ్వెలా ఎలా ప్రారంభించాలి? ఏం చెప్పుకున్నాం మనం? ఈరోజు రేపటి రోజుని శాసిస్తుంది. కాబట్టి ఈరోజు నేనెలా ఉండాలి? నేనెలా ఆలోచించాలి? నా ఆలోచన తీరు ఎలా ఉండాలి? అంటే దానికి ఏం చెప్తారంటే, మనము పత్రికారి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత కొన్ని లేదంటే పతంజలి మహర్షి దగ్గర నుంచి కొన్ని మనం ఏం చేస్తాం? ఎక్సర్‌సైజెస్ చేస్తాం. రామ్‌తా ఇప్పటికి 20-25 రామ్‌తా ఇచ్చేటువంటిదన్నీ కూడా డిసిప్లైన్స్ అంటాడు. డిసిప్లైన్స్. అంటే ఎన్ని రకాల డిసిప్లైన్స్ ఉన్నాయంటే మనకు తెలిసిన మటుకు కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ టుగెదర్ మేక్స్ నేచర్ ఆఫ్ రియాలిటీ. దాన్ని C&E సిస్టమ్ అంటారు. ఈ భూమి మీద ఉన్నటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ నక్షత్ర మండలంలో ఉన్నటువంటి అనేక నక్షత్ర మండలాలలో ఉండేటువంటి, ఇంకా ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని సాధనలు నేను చూశాను. అన్ని సాధనలో కల్లా గొప్ప సాధన మీ సంకల్ప శక్తి మీ ముందు క్షణమాత్రంలో మన సంకల్పంలో చెప్పుకున్నట్టుగా నేను అనుకున్న క్షణమే నా అరచేతిలో సాధించగలను. నా సంకల్పం నెరవేరేటట్లుగా నా స్పర్శ తగలగానే నేను ఎవరినైనా సరే స్వస్థత పరచగలను. ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాధించాలంటే, వేగవంతమైపోవాలంటే దానికి C&E కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ టు మేక్స్ నేచర్ ఆఫ్ రియాలిటీ అనేటువంటి ఒక సిస్టమ్, ఒక డిసిప్లైన్ మనకి చెప్తారు. అది లైవ్‌లో చేయాల్సిందే. అది ఫోన్‌లో కొంచెం ఉంటుంది. ఈ ఒక్క సిస్టము రామ్‌తా దాంట్లో హైయెస్ట్ అన్నమాట. నేను అలా చేసి నేను ఈ విశ్వంలోనే ఒక అమరుడిగా నేను కొనసాగుతున్నాను. నేను ఏది చేశానో మీకు అదే చెప్తున్నాను. అదే మాట అంటాడు. అలాగే క్యాండిల్ లైట్ అనేటువంటి ఒక సిస్టమ్. క్యాండిల్ లైట్. అలాగే శివ బాడీ అనేటువంటి ఒక సిస్టమ్. అలాగే మరి డే క్రియేషన్ అనేది ఒక సిస్టమ్. అలాగే నేను ఒక పదం చెప్తాను. ఈ C&Eలోనే ఒక అద్భుతమైనటువంటిది, చాలా పవర్ఫుల్ ఎనర్జెటిక్ గ్రిడ్ C&E. ఒక గ్రిడ్ ఎలా ఉంటుందమ్మా? గ్రిడ్ లో ఎనర్జీ ఎలా ఉంటుంది? ఒక గ్రిడ్ లో ఎంత ఎనర్జీ ఉంటుంది? పవర్ గ్రిడ్. అలాంటి ఎనర్జీతో ఈ C&E అనేటువంటిది చేయిస్తారు రామ్‌తా మాస్టర్. ఇంకా ఎలాంటివి ఒక 20-25 రకాల డిసిప్లైన్స్ ఉన్నాయి రామ్‌తా మాస్టర్ చెప్పేది. సో ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకున్నప్పుడు మనకి కొన్ని రోజుల్లో అవ్వదు. ఇది కంటిన్యూగా ఆన్‌గోయింగ్‌గా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. దాంట్లో భాగంగా ఈరోజు డే క్రియేషన్.
కాబట్టి ఉదయాన్నే లేవంగానే నువ్వు ఏదైతే ఆలోచన ద్వారా సంకల్పం చేస్తావో అవి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాన్ని నేను నేర్పిస్తాను మీకు ఇప్పుడు అని చెప్తాడు. దాని గురించి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. మనం సింపుల్ గా మనం చెప్పుకుందాం. ఏం జరుగుతుంది సైన్స్ తో కొంచెం సైన్స్ తో సహా మనం చెప్పుకుందాము. ఉదయం నిద్ర లేవగానే 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఎప్పుడైనా సరే నిద్ర లేవగానే అప్పటికింకా నీ మనసులోకి ఏది ప్రవేశించక ముందు నీకు నిద్ర మత్తు వదిలి మెలకువ వచ్చే సమయంలోనే మన రోజుని అక్కడి నుంచి సృష్టి చేసుకోవాలి, అక్కడి నుంచి ప్రారంభించగలగాలి. అప్పటికింకా నీ మనసులో ఏది ప్రవేశపెట్టకుండా ఉన్నప్పుడు మొట్టమొదటిగా మన ఆలోచనలు అక్కడ ప్రవేశపెట్టగలగాలి. అది మూలం. మనం ఏది అయితే అక్కడ ఆలోచిస్తామో ఉదయాన్నే, ఏదైతే ఆ రోజులో ఆ ఉదయంలో నీ కనులు పూర్తిగా తెలవకుండా పూర్తిగా స్పృహలోకి రాకుండా కూడా ఉన్నప్పుడు అది గాడ్ స్టేట్. ఆ గాడ్ స్టేట్ లో నీవు ఏదైతే ఆలోచిస్తావో అదే మన జీవితం, అదే మన జీవితం. ఇప్పుడు ఈ మాటతోనే దానికి నేను పర్మిషన్ ఇచ్చాను అని ఒక మాట మీరు అనుకోండి. నేను ఈ ఉదయం లేవగానే ఏదైతే ఆలోచిస్తానో అదే నా జీవితంలో సంభవిస్తుంది అనే పర్మిషన్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. దీని అడ్డంకుగా ఏదైనా ఉంటే నాలో తొలగిపోవడం అనమాట. పర్మిషన్ ఇచ్చేసాను మనం. నేను దైవం అనేటువంటి స్థితిలో సృష్టికర్తగా, ఆ సృష్టికర్తను నేను అనే భావంతో ఈ రోజు ఏదైతే నేను జరగాలని అనుకుంటున్నానో, ఏదైతే నేను జరగాలనుకుంటున్నానో అది నీ అంతరంగంలో మొట్టమొదటిగా భావం చేయాలి. ఆ ఆలోచన ఒక ఆలోచన భావం, నీ ఆలోచన పెట్టావు లోపల. ఈ రోజు నాకు ఇలా అయితే బాగుంటుంది అనేది ఒకటి పెట్టావు నీ లోపల. పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అలాంటి ఒక ఫ్రేమ్ తయారవుతుంది. ఒక ఫ్రేమ్ తయారవుతుంది మన మైండ్ లో. ఆ ఫ్రేమ్ లో నువ్వు ఆ రోజు ఉదయాన్నే నువ్వు ఏదైతే ఆ రోజు నీకు కావాలని అనుకున్నావో ఆ ఫ్రేమ్ లో అది కూర్చోవాలి. దాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు. మనం ఏం చేయవసరంలా, ఇది లోపల జరిగేది. కానీ నువ్వు యాక్సెప్ట్ చేయడమే ఇక్కడ జరగాల్సింది. ఒక ఫ్రేమ్ వర్క్ లోపల జరిగిపోతుంది. ఆ ఫ్రేమ్ వర్క్ అంటే నువ్వు ఏదైతే యాక్సెప్ట్ చేసావో, ఏదైతే అంగీకరించావో, ఇందాక నేనేదైతే పర్మిషన్ ఇచ్చాను అని చెప్పి అనుకున్నావో అప్పుడు మాత్రమే ఆ ఫ్రేమ్ వర్క్ అనేది జరుగుతుంది. నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే. అదే స్వేచ్ఛ. నీ ఆలోచనలకి నీ స్వేచ్ఛ అంటే ఏంటయ్యా అంటే స్వేచ్ఛగా ఆలోచించగలరు. ఇక్కడ ఫ్రేమ్ వర్క్ తయారవ్వాలి. ఫస్ట్ తయారవుతుంది మన లోపల. ఎప్పుడైతే నువ్వు ఉదయాన్నే లేచి ఈ రోజు నాకు ఏది కావాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావో అది అనుకోగానే దానికి తగ్గ ఫ్రేమ్ వర్క్ వెనకాల చేసుకుంటది. అంటే ఒక అచ్చు లాంటిది తయారు చేసుకుంటది. ఆ అచ్చుతో మనం ఎన్ని ముద్రలైనా వేసుకోవచ్చు కదా, ఎన్నైనా పొందొచ్చు కదా. కాబట్టి అచ్చు తయారు చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ అచ్చులో ఏదైతే ఉన్నదో అదే మిర్రర్. నీ అంతరంగంలో ఏ అచ్చు అయితే తయారవుతుందో అదే బాహ్యంలో ఆ రోజు జరుగుతుంది. పదార్థ రూపంతోనే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ వర్క్ అనేది జరిగిందో, ఎప్పుడైతే జరిగిందో మన చుట్టూతో ఉన్నటువంటి
మన చుట్టూతో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆ ఫ్రేమ్కు తగ్గట్టుగా మోల్డ్ అవుతుంది. మన చుట్టూతో శక్తి ఉంటుంది కదా, ఈ శక్తి ఆ ఫ్రేమ్ వర్క్, ఏ ఫ్రేమ్ అయితే మనం అనుకున్నామో, ఏదైతే మన భావనలో అంగీకరించామో, ఆలోచనలు మన జ్ఞానం ద్వారా తీసుకున్నటువంటి ఆలోచన విధానం ద్వారా నువ్వు దేన్నైతే అంగీకరించావో అలాంటి ఫ్రేమ్ తయారవుతుంది. ఆ ఫ్రేమ్ తగ్గట్టుగా ఆ శక్తి అనేది మౌల్డ్ అవుతుంది. ఈ మౌల్డ్ అయినటువంటి శక్తి ద్వారా నీ అంతరంగంలో నువ్వు ఏదైతే అనుకున్నావో దానికి మరింత శక్తిని కల్పించి ఖచ్చితంగా ఆ రోజు అది జరిగేటట్టుగా జరుగుతుంది. కాబట్టి ఇది నిజమా కాదా అని టెస్టింగ్లు మనం పెట్టుకోకూడదు. ఎందువల్ల నువ్వు దైవాన్ని నీ టెస్ట్ ఇందాక చెప్పాను కదా, డౌట్ అనేది, ఆ డౌట్ అనేది ఇక్కడ రాకూడదు. డౌట్ వచ్చింది అంటే నువ్వు మొలకెత్తే విత్తనాన్ని ఒక భూమిలో పాతిపెట్టాం. విత్తనం పాతిపెట్టేసిన తర్వాత మన గురువు గారికి అనుమానం వచ్చింది, ఈ విత్తనం మొలకెత్తుతుందా లేదా, మంచి ఇచ్చాడా ఇవ్వలేదా అవతల వాడు, దీని నీళ్లు మరి ఈ మట్టి సూట్ అవుతుందా లేదా అని చెప్పి నీ రెండో రోజు ఆ మొలకెత్తిన ఆ విత్తనాన్ని తవ్వి దాని పైకి చేత్తో చూసి మళ్ళీ భూమిలో పెట్టేసి రోజు వాడు చేసే పని ఏంటి, ఇదే చేస్తున్నాడు. ఇంకా విత్తనం మొలకెత్తుతుందా, ఎత్తు. కాబట్టి మనం ఒక సీడ్ మన బ్రెయిన్ లో ఈ రోజుని నేను దైవంగా సృష్టించుకుంటున్నాను, నేను ఏది తలంచితే దాని దగ్గర ఫ్రేమ్ తయారవుతుంది, దాని దగ్గర చుట్టూతో ఉన్నటువంటి శక్తి ఆ మౌల్డింగ్ అవుతుంది అనేది మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఇంకిక్కడ మనం టెస్టులు పెట్టకూడదు. టెస్ట్ పెట్టావా అంటే అది ఎప్పటికీ నీకు జరగదు. ఎందుకంటే నీకు నమ్మకం లేదు దాని మీద. నీ నమ్మకం లేదు కాబట్టి లేకుండానే అది జరుగుతుంది, లేకుండానే పోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా డౌట్ పడకూడదు. నమ్మకం లేకుండా ఏ పని మనం చేయకూడదు. తర్వాత ఒకవేళ ఇంకా ఏదైనా మీలో కొంచెం ఒక చిన్న మనకి అడ్జస్ట్మెంట్ చిన్న అవకాశం మళ్ళీ ఇస్తున్నారు అంతా మాస్టర్. ఏం చెప్తున్నారంటే, నీవు ఆ రోజు 1, 2, 3, 4, 5, 6 రకాలు, సపోజ్ ఒక 6 రకాల వరకు పెట్టుకోవచ్చు అని చెప్పి అంటారు మన సంకల్పంలో. ఈ 6 రకాల్లో నీకు డౌట్ ఉంటుంది, కొంచెం ఇంక డౌట్ పోలేదనుకోండి, ఒకటోది రెండోది కొంచెం అటు ఇటుగా జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మూడో దానికి వచ్చేప్పటికల్లా నువ్వు స్ట్రాంగ్ అయిపోతావు. ఎస్, ఖచ్చితంగా నేను అనుకుంది అయి తీరుతుంది అని. కాబట్టి నువ్వు పెట్టుకున్న దాంట్లో మూడోది మాత్రం ఖచ్చితంగా అయి తీరుతుంది. నీ డౌట్ లేకపోతే 6 అవుతాయి. 6 పెట్టుకోమంటున్నారు. 6 గురించి చెప్తాం. కాబట్టి నువ్వు ఆ విధంగా డౌట్ అనేది తీసేసి అన్నీ జరిగి తీరుతుంది. అవన్నీ కూడా మనకి ఆ రోజే మన రియాలిటీలోకి వచ్చి తీరుతాయి. నువ్వు పెట్టుకునేటువంటి చైతన్య స్థాయి ద్వారా, శక్తిని కూడగట్టుకోవటం ద్వారా, ఆ మోల్డ్ చేయటం ద్వారా కాబట్టి మన బ్రెయిన్ అప్పుడు ఏం చేస్తుందంటే, ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఒక క్షణం ఫ్రీజ్ చేస్తుంది, ఇక్కడ ఆపుతుంది. ఒక సంకల్పం నువ్వు తీసుకుంటున్నావు అంటే మన బ్రెయిన్ ఒక క్షణం దాన్ని అనంతంగా సాగిపోయేటువంటి ఆలోచనల్లోంచి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీ దృష్టి దాని మీద పడిందో, ఒక ఆలోచన మీద, అక్కడ ఒక చిన్న ఫ్రీజ్ అలా ఆగుతుంది. అలా ఆగి నీ లోపల ఉన్నటువంటి న్యూరాన్స్ లోకి ఆ సమాచారాన్ని పంపిస్తుంది. చెప్పాను కదా, బ్రెయిన్ లో ఉండేటువంటి దాన్ని సెల్స్ ని న్యూరాన్స్ అంటారు. ఆ న్యూరాన్స్ లోకి ఏదైతే ఫ్రీజ్ చేయబడిందో నీ ఆలోచన, అనేక ఆలోచనల నుంచి ఒక ఆలోచనని ఎప్పుడైతే నీకు
తీసుకున్నావో ఒక సంకల్పాన్ని, ఆ సంకల్పం పట్ల ఫ్రీజ్ చేయబడుతుంది. ఎక్కడైతే ఫ్రీజ్ అయిందో ఆ ఫ్రీజ్ అయిన దాంట్లోంచి న్యూరాన్స్ పంపబడుతుంది. కాబట్టి న్యూరాన్స్ లో ఏవైతే ఉన్నాయో మిగిలిన న్యూరాన్స్ అన్ని కూడా అదే అందచేస్తూ ఉంటది, అదే శరీర భాగంలోకి అదే ప్రసరించబడుతూ ఉంటది. కాబట్టి బయట మారాలి అంటే ముందు న్యూరాన్స్ కి నువ్వు సరైనటువంటి సమాచారాన్ని, నువ్వు కోరుకున్న సమాచారాన్ని అందాలి అంటే ముందు నువ్వు ఆ సమాచారాన్ని సరిగ్గా ఇవ్వగలగాలి. నీ ఆలోచన ద్వారా, నువ్వు యాక్సెప్ట్ చేయటం ద్వారా. కాబట్టి ప్రతిరోజు, ఈ రోజు అవ్వచ్చు, ఇంకొక రోజు అవ్వచ్చు, ప్రతిరోజు కూడా మన రోజుల్లో ఏది జరిగినా సరే అది ఒక అడ్వెంచర్ అని గుర్తుపెట్టుకోమన్నాడు రామ్తో మాస్టర్. ఒక అడ్వెంచర్. మనం ఒక గొప్ప అడ్వెంచర్ చేసాం. అది చిన్నదవచ్చు, అది పెద్దవచ్చు, చిన్న పెద్దతో కొలవమాక. నీ జీవితంలో ఏది జరిగినా సరే అది ఒక అడ్వెంచర్ అని గుర్తుపెట్టుకో. కాబట్టి మనం ఎన్ని అడ్వెంచర్స్ అయినా చేయగలము. దానికి ఏ పరిమితులు లేవు, ఏ కొలతలు లేవు. నీ ఆలోచనలో నువ్వు యాక్సెప్ట్ చేయటమే. నీ ఆలోచనలు యాక్సెప్ట్ చేయాలంటే నేను దైవాన్ని అని తెలియాలి, నేను అపరిమితుడిని తెలియాలి, నీ దివ్యత్వం నీకు అర్థం అవ్వాలి. కాబట్టి ప్రతిదీ కూడా అడ్వెంచర్స్ ఉంటాయి. ఇక్కడ రామ్తో మాస్టర్ ఏం చెప్తారంటే, ద్రష్ట అంటే నేను ఒక ద్రష్టగా, సృష్టించేవాడిగా, దృష్టి దేని మీద అయితే దృష్టి నిలిపి ఉంచుతానో నా సంకల్పం మీద, ద్రష్ట యొక్క అంటే చూసేవాడి యొక్క చూపు ప్రకారమే, ద్రష్ట యొక్క దృష్టి ప్రకారమే సృష్టి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సృష్టి అంటే ద్రష్ట యొక్క దృష్టి. ద్రష్ట అంటే చూసేవాడిని, దృష్టి అంటే దేనైతే చూడబడతా ఉందో అది నా దృష్టి. నేను దేన్నైతే చూస్తున్నానో అది ఖచ్చితంగా సృష్టి జరిగి తీరుతుంది. కాబట్టి నేను ఒక ద్రష్టగా, ఒక అబ్జర్వర్గా, చూసేవాడిగా, నేను ఏది తలంచితే, దేని చూడటం, నా ఆలోచనని దేని మీద అయితే నేను చూశాను అదే ప్రకారంగా జరిగి తీరుతుంది. ఇక్కడ సైంటిఫిక్ గా మనం ఆలోచించుకున్నట్టయితే ప్రతిరోజు కణంలో అని చెప్పి చెప్తారు కదమ్మా మీరు. అలాగే మన ప్రతి కణంలోనూ కూడా, ప్రతి అణువులో కూడా న్యూక్లియస్ అందరికి తెలిసిందే కదా, ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూతో కూడా ఎలక్ట్రాన్స్ తిరుగుతూనే ఉంటాయి, ప్రోటాన్స్ ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి. మనము ఆ ఎలక్ట్రాన్స్ ఒక రీసెర్చ్ చేసినప్పుడు, ఎక్స్పెరిమెంట్స్ ఒక సైంటిస్ట్ చేస్తున్నప్పుడు, ఆ చేసేటువంటి సైంటిస్ట్ ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఆ కేంద్రకం చుట్టూతో తిరుగుతూ ఉన్నప్పుడు ఇది ఎంత సమయంలో తిరుగుతూ ఉంది అనేది అనేక రకాలుగా క్యాలిక్యులేషన్స్ వేసి ఈ సమయానికి ఇక్కడికి వస్తుంది అని క్యాలిక్యులేషన్స్ వేసి ఒక చోట ఒక స్పాట్ పెడతారు, ఇక్కడ టైం నిర్ణయించుకుని ఖచ్చితంగా తను అనుకున్న ప్రకారంగానే అది అక్కడికి వచ్చి ఆగుతుంది. ఆ యొక్క ఎలక్ట్రాన్ ఓకే బాగానే ఉంది, ఇది నా క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయింది అనుకుంటాడు. మళ్ళీ అనుమానం వస్తుంది, రైట్ ఆ రాంగ్ అని. మళ్ళీ ఏం చేస్తాడు, ఈసారి క్యాలిక్యులేషన్స్ రాంగ్ క్యాలిక్యులేషన్ వేస్తాడు. రాంగ్ క్యాలిక్యులేషన్ వేసి ఇంకొక చోట డాట్ పెడతాడు, పాయింట్ పెట్టుకుంటాడు. ఈసారి ఆ ఎలక్ట్రాన్ తిరుగుతూ తను ఎక్కడైతే పాయింట్ పెట్టాడు అక్కడికి వచ్చాం. అలా ఎన్నిసార్లు తను అనుకున్న ప్రకారమే ఆ ఎలక్ట్రాన్ అక్కడ ఆగుతూ ఉంది, తను ఎక్కడ అనుకుంటే అక్కడ ఆగుతాం. అంటే ద్రష్ట చూసేవాడు చూపును బట్టి దృష్టి ఏదైతే ఉందో అక్కడ సృష్టించబడుతూ ఉన్నది. అంటే నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో అక్కడ ఖచ్చితంగా సృష్టి జరిగి తీరుతుంది.
ఇదంతా కూడా మరి మన అంగీకార పరిధిలో ఉండాలి. ఇందాక అనుకున్నాం కదా, మనం యాక్సెప్టెన్స్ ఉండాలి. ఒకేసారి నేను నా జ్ఞానం ద్వారా ఒక 1000 కోట్లుకి నేను అధిపతిని అని నేను అనుకుంటాను. అలాగే ఎవరి ఆలోచన విధానం ద్వారా ఏమీ లేనటువంటి ఒక పేదవాడు ఒక 1000 కోట్లు అనుకోరా అంటే, నాకెందుకు బాబాయ్, 1,00,000 రూపాయలు ఉంటే చాలు, నాకు 1,00,000 చాలు నాకు అంటాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే వాడి పరిధిలో యాక్సెప్ట్ చేయాలి. మన పరిధిలో యాక్సెప్ట్ చేయాలి. పరిధి విస్తీర్ణమవుతూ ఉంటుంది మన జ్ఞానం ద్వారా. అందుకు జ్ఞానం మనం. కాబట్టి దీన్ని ఎక్కడ మనం ఏ పరిమితులు మనమే విధించుకుంటున్నాం. ఆధ్యాత్మికతలో డబ్బు లేనితనం అనేది ఒకప్పటి నుంచి మనం నిర్ణయించుకున్నాం, మనం సృష్టించుకున్నాం. ఆధ్యాత్మికతలో ఎప్పుడైతే అపరిమితమైనటువంటి ధనం మన దగ్గర ఉంటే అది మనకి నిలబడదు, ఉండకూడదు అని చెప్పని సన్యసించడం ప్రారంభించారు. దేని మీద ఆశలు ఉండకూడదు, నా మనసు అటు పరిగెత్తిపోతుందేమో అనేటువంటి ఆ మనసును బంధించడానికి ప్రయత్నం చేశారు. దాన్నే మనం మన డిఎన్ఏలో మనం పొందుపరుచుకుని ఆ జ్ఞానంతో అలాగే మన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ మనం ఏం చేయాలి? మన ఆలోచన ద్వారా మన డిఎన్ఏలో కూడా మార్పు తెచ్చుకునేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ సంకల్ప స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి మన డిఎన్ఏలో కూడా మనం మార్పు చేసుకోవచ్చు. ఆధ్యాత్మికతకి సంపద అడ్డు రాదు, ఐశ్వర్యం అడ్డు రాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని మన అంగీకార పరిధిని మనం పెంచుకోవాలి. మన అంగీకార పరిధిలో ఏది ఉంటే అది ఖచ్చితంగా మనం సృష్టించుకోగలం. ఎందువల్లంటే మనం ఒక ఫ్రేమ్ పెట్టుకుంటున్నాం. ఆ ఫ్రేమ్ లో మనం అంగీకారం ద్వారా ఆ ఫ్రేమ్ అనేది ఏర్పడుతుంది. ఎంత పెద్దది కావాలంటే అంత పెద్ద ఫ్రేమ్, చిన్న ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ లో పట్టాలి మన యొక్క సంకల్పం. నీది విస్తారమైనటువంటి ఆలోచన సంవిధానంలో విస్తారమైనటువంటి ఫ్రేమ్ ని ఏర్పాటు చేసుకుంటాం. విస్తారమైనటువంటి శక్తి అక్కడ కూడగట్టుకుంటుంది. మౌల్డ్ శక్తి ఆ విధంగా మౌల్డ్ అవుతూ ఏవైతే మన జీవితంలో అక్కడ అంగీకరించమో, మన ఆలోచనలో అంగీకరించమో మన జీవితంలోకి రావు. ఒక డౌట్ మన దగ్గర వచ్చినట్టయితే కత్తితో నరికేసినట్టే. కత్తితో నరికేసినట్టే. కాబట్టి మనలో డౌట్స్ అనేటువంటి తీసేయాలి. గబగబా ఒక 10 minutes లో కంప్లీట్ చేసేసుకున్నామమ్మా. ఈ ఒక్క రోజుకి ఈ 10 minutes కూడా ఓకే సార్. ఓకే సార్. ఈ 10 minutes లో మనం చూసేసుకున్నాము. కాబట్టి మనం అందరం ఇక్కడి నుంచి నేను చెప్పేటువంటి పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఇప్పుడే క్రియేట్ చేసేసుకున్నాము. మీరు తర్వాత ఈ వీడియో పెట్టుకుని మీరు విని మీరు కాగితం మీద రాసుకోండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే మనం ఎలా సృష్టించుకోవాలి, ఏమి సృష్టించుకోవాలి, ఏమనుకోవాలి, ఏమి సంకల్పం చేసుకోవాలి అనేటువంటిది మొట్టమొదటిగా మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో అది ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా మీకు, మన ఎలక్ట్రాన్స్ అక్కడ మనము దేన్నైతే ఏ సమాచారాన్ని అయితే అందిస్తామో అది ఆల్రెడీ ఇప్పటికే నేను అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పని అనుకున్నప్పుడు అలాంటి జీవితమే నీకు వస్తుంది. ఇక్కడ డౌట్ లేదు, డౌట్ ఉండకూడదు ఇక్కడ. ఐ హావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్. ఐ హావ్, అందరూ అనుకోండి మీరు, ఐ హావ్ always been radiant health. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే కనులు తెరిసి తెరవక ముందే I have always been radiant health.
మరు క్షణంలోనే ఐ హావ్ ఆల్వేస్ బీన్ abundance health, అపరిమితమైనటువంటి సంపద. ఐ హావ్ ఆల్రెడీ అలాంటి సంపదతో నేను జీవిస్తున్నాను. ఐ హావ్ ఆల్వేస్ బీన్ అబండెన్స్ వెల్త్. abundance wealth. ఎస్, నేను ఎప్పటి నుంచినో సంపదతో నేను జీవిస్తున్నాను, అపరిమితమైనటువంటి సంపదతో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ లవ్లీ రిలేషన్షిప్స్. నేను ఎప్పటి నుంచో ప్రేమపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాను. I have always been a genius mind. నేను ఎప్పటి నుంచినో విశాలమైనటువంటి మేధస్సు కలిగి ఉన్నాను. విశాలమైనటువంటి మేధస్సును కలిగి ఉన్నాను. I have always been a successful. మీ ఇష్టం, బిజినెస్ అయితే బిజినెస్, లేకపోతే ఇంకా ఏదైతే అనుకోండి పర్సన్. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. దానికి మీరు ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు. I have always been an immortal being. నేను ఎప్పటి నుంచో అమరుడిగా ఉన్నాను. వీటితో పాటుగా మనకి ఆ రోజుకి ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే, అప్పులు రావాలి, లేకపోతే ఇంకా ఏదో మనం పని చేయాలి, ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, కొన్ని అప్పుడప్పుడు స్పాంటేనియస్ గా గుర్తొచ్చాయి, ఈ రోజు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఎక్కడికో ప్రయాణాలు పెట్టుకోవాలి, లేకపోతే ఏదేదో చేయాలి అని చాలా ఉంటాయి. దాన్ని కూడా మీరు ఆ రోజున ఐ హావ్ ఆల్వేస్ బీన్ అని చెప్పి అనుకుని, అది మీకు ఆల్రెడీ వచ్చేసినట్టుగా, అయిపోయినట్టుగా, పని అయిపోయినట్టుగా అలా చెప్పుకోవాలి. ఐ హావ్, ఒకసారి రిమైండ్ చేసేద్దాం. ఐ హావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్. I have always been abundance wealth. I have always been lovely relationships. I have always been a genius mind. I have always been a successful businessman. I have always been an immortal being. I have always been. నేను ఇప్పటికే అలాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అనేటువంటి ఈ యొక్క ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఒక ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకుని ఒక మాస్టర్ గా రోజును మనం సృష్టించుకోవాలి. ఎప్పటికీ అనారోగ్యాలతో, పేదరికంతో, లేమితనంతో ఈ జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేనుగాక లేదు. ఇవన్నీ కూడా మనము క్రియేట్ చేసుకున్నటువంటివే. కాబట్టి మన సిస్టంలో ప్రతిరోజు ఈ విధంగా మనల్ని మనం ఉన్నతీకరించుకుంటూ అద్భుతమైనటువంటి గ్రాండ్ మాస్టర్స్ గా మనం తయారవ్వాలి. అదే రామ్తా యొక్క మన ఉద్దేశం. కాబట్టి ఏది మనం సాధించాలన్నా మన బ్రెయిన్ లో మార్పు వస్తేనే, మన బ్రెయిన్ లో, మన డిఎన్ఏలో మార్పు వస్తేనే సాధ్యం. డిఎన్ఏలో మార్పు, నీ యొక్క క్రియేషన్ ద్వారా నీ డిఎన్ఏలో కూడా మార్పు జరుగుతుంది. కాబట్టి డిఎన్ఏని మార్చడం ఎవరి తరం కాదు. డిఎన్ఏ ఆల్రెడీ ఒకసారి మన బాడీలోకి వచ్చేసింది కాబట్టి
అది ఏదైతే ఉంది దాని ప్రకారం నడుచుకోవాలి అనేటువంటి పాతకాలపు పూర్వకాలపు మాటలను పక్కన పెట్టేసేసి నా డిఎన్ఏని సైతం నా ఈ ప్రస్తుత ఆలోచన సంవిధానం ద్వారా నేను మార్చుకోగలను అనుకుంటే మన డిఎన్ఏని కూడా మనం మార్చేసుకుంటాం. మనకి ఎందుకు నీది అంత అవసరం వస్తుంది? ఒక షుగర్ పేషెంట్, ఒక బీపీ పేషెంట్, లేకపోతే ఇంకా ఏవేవో నీ పూర్వీకులకి ఆ పూర్వీకులకి ఇంకా ఏవేవో వ్యాధులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళలో ఏదో ఒక క్రూరత్వం ఉంది, లేకపోతే పౌరుషం ఉంది, ఇంకా ఏవేవో ఉంటాయి. ఇవన్నీ నా జెనెటిక్ సిస్టంలో నీ డిఎన్ఏలోనే నాలో పొందుపరుచుకోవడమే. కాబట్టి ఇప్పుడు నేను మార్చుకోవడానికి అవకాశం లేదు, నాతో పాటు వచ్చేసినాయి అని కాకమ్మ కబుర్లు కట్టు కబుర్లు చెప్పకుండా మన డిఎన్ఏని సైతం మార్చుకుంటుంటే శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నవి అని గుర్తించాలి. కాబట్టి ఒక మాస్టర్ ఎప్పుడు కూడా భవిష్యత్తునే క్రియేట్ చేసుకుంటాడు ఉంటాడు అనేది ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు సెషన్